అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం, ప్రతి అంగన్వాడీ సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. మన ఛానెల్‌లో ఫేక్ న్యూస్ అయితే రావు. అంగన్వాడీలకు సపోర్ట్‌గానే ప్రతి వీడియో వస్తుంది కాబట్టి వీడియోస్ లైక్ చేస్తారని, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కనీస వేతనాలు లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారు. తర్వాత వివిధ పథకాలను అమలు చేస్తూ, వివిధ యాపుల్లో సమాచారాన్ని అప్‌లోడ్ చేయలేక, నెట్వర్క్ సరిగా లేక, ఫోన్లు సరిగా పనిచేయక, అంగన్వాడీ కేంద్రాల్లో అరకొర సౌకర్యాలతో, అద్దె భవనాల్లో ఈ విధంగా ఆహ్, చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి ఈ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో మరి అంగన్వాడీలను నిర్వీర్యం చేసేటువంటి పన్నాగం పన్నుతున్నాయని చెప్పి అంగన్వాడీ యూనియన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి ఇప్పటికే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక పీఎం-శ్రీ స్కూళ్ల పేరుతో కూడా ఐసీడీఎస్లకు ముప్పు ఏర్పడుతుంది. ఇక అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులు భర్తీ చేయడం కష్టమే. ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు మరి ప్రీ స్కూల్ నిర్వహించాలా, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలి. అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి అసలు అంగన్వాడీల్లో ప్రీ స్కూల్ ఉంచుతారా, ఉంచరా, మరి అంగన్వాడీల్లో ప్రీ స్కూల్ ఉండగా మరి ఇంకా ఎందుకు మరి గవర్నమెంట్ స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రవేశపెడుతున్నారు. మరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బోధించడానికి అదనంగా వాలంటీర్లని నియమిస్తున్నారు, ఆయాలను నియమిస్తున్నారు. మరి ఆ వాలంటీర్లకు, ఆయాలకు ఇచ్చే జీతమే ఈ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇస్తే వీరికి కనీస వేతనం అమలవుతుంది. మరి అంగన్వాడీలోనే ప్రీ ప్రైమరీ కొనసాగిస్తే మరి అంగన్వాడీలోనే మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బోధించడానికి అవకాశం అయితే కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మరి అంగన్వాడీ యూనియన్లకు మరి ప్రభుత్వం కూడా మరి ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. ఆయాలకి, వాలంటీర్లకు ఇచ్చే జీతమే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇచ్చి వీరి కనీస వేతనం అమలు చేసి ఇక వీరికి న్యాయం చేయాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి జాతీయ విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు చేయనున్న పీఎం-శ్రీ స్కూళ్లతో ఐసీడీఎస్ల ఉనికి ప్రశ్నార్థకం అయితే కానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో వీటి ఏర్పాటు మరింత ఇబ్బందికరంగా మారనుంది. ఐసీడీఎస్లకు సమాంతరంగా పీఎం-శ్రీ పాఠశాల వ్యవస్థ పనిచేయనున్నది. దీంతో సమీప భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్లు నిర్వీర్యమయ్యే ముప్పు ఉందని అంగన్వాడీ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఎం-శ్రీ స్కూళ్ల ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది నుంచి మరి చిన్నారులకు నర్సరీ విద్యనందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14,500 ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం-శ్రీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ద్వారా మరి అంగన్వాడీ కేంద్రాలకు పోయేటువంటి ఏజ్ అంటే 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు అక్షరాలు నేర్పించడంతో పాటు పోషకాహారాన్ని కూడా అందిస్తారు. మరి దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తొలి విడతగా 58 ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం స్కూళ్లను అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని ప్రారంభించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి ఇప్పుడు ఆల్రెడీ న్యూట్రిషన్ అందించడానికి, ప్రీ స్కూల్ అందించడానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరి ఎందుకు ఈ విధంగా మరి సమాంతరంగా ఇంకొక వ్యవస్థను ప్రవేశపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడంతో పాటు పోషకాహారాన్ని కూడా అందిస్తున్నారు. అయితే పక్కా భవనాలు సమకూర్చడం, వస్తువుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. కనీస వేతనాలు అమలు చేయడం లేదనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం-శ్రీ స్కూళ్ల ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల్లోని 70,000 మంది టీచర్లు, ఆయాలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మొబైల్ అంగన్వాడీలపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. మొబైల్ అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానంలో ఒక చిన్న వాహనం ద్వారా చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణీలకు ఆహారాన్ని పంపిణీ చేస్తారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా మొబైల్ అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అంగన్వాడీ కేంద్రాలను కనుమరుగు చేసే కుట్ర పన్నుతున్నాయని యూనియన్ నాయకులైతే మండిపడుతున్నారు. ఇక అంగన్వాడీ సెంటర్లపై చిన్నచూపు, అంగన్వాడీ టీచర్లన్నా, ఆయాలన్నా పట్టించుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేవని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరి ఎన్నోసార్లు ఎక్కడో ఒక చోట ధర్నాలు, సమ్మెలు చేస్తూనే ఉన్నారు. కానీ అంగన్వాడీ టీచర్లకు మరి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, కనీస వేతనాలు అమలు చేయకపోవడం, తర్వాత ఆధునిక సౌకర్యాలు కల్పించకపోవడం, అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేద్దామనే ఆలోచనే ప్రభుత్వాలకు లేకపోవడం అన్యాయమని చెప్పుకోవచ్చు. మరి నూతన జాతీయ విద్యా విధానం మరి అంగన్వాడీ సెంటర్లలోనే ప్రీ స్కూల్ ప్రవేశపెట్టి అంగన్వాడీ టీచర్లకు కొంత ట్రైనింగ్ ఇచ్చి వారికి కనీస వేతనాలు అమలు చేస్తే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ప్రీ స్కూల్ని డెవలప్ చేసే అవకాశం అయితే ఉండేది. కానీ ప్రస్తుతం అయితే మరి అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టడం, ఒక అదనంగా ఒక వాయాని, ఒక వాలంటీర్ నియమించడం, మరి అలాంటి చర్యలు తీసుకోకుండా ఆయాలకి, వాలంటీర్లకు ఇచ్చే వేతనమే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇచ్చి వీరికి కనీస వేతనం అమలు చేసి వీరి అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తే మరి ఖచ్చితంగా అంగన్వాడీల్లో ప్రీ స్కూల్ బలోపేతమయ్యే అవకాశం ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పీఎం-శ్రీ స్కూళ్లను, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను గవర్నమెంట్ స్కూళ్లలో ప్రవేశపెట్టే విధానాన్ని విరమించుకోవాలి.
మరి అంగన్వాడీకి వ్యవస్థను బలోపేతం చేయాలి, అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పుతున్న పాలకులు ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, నర్సరీ విద్య పేరిట అంగన్వాడీ సెంటర్లను చిన్నచూపు చూస్తూ అంగన్వాడీ కేంద్రాల ఉసురు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అంగన్వాడీ సంఘాల నాయకులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే ఆల్రెడీ దేశవ్యాప్తంగా దాదాపు లక్షలాది మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే పనిచేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా దాదాపు 70,000 మంది అంగన్వాడీ టీచర్లు, 35,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక వ్యవస్థ ఉంది, ఆయా ఉంది, అంగన్వాడీ టీచర్ ఉంది, గ్రేడ్ 2 సూపర్వైజర్లు ఉన్నారు, గ్రేడ్ 1 సూపర్వైజర్లు ఉన్నారు, వారి మీద సిడిపిఓలు ఉన్నారు, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీలు ఉన్నారు. ఈ విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంది. మరి ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో మరి వాటా పంచుకుంటూ మరి అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తున్నాయి. మరి ఎందుకు మరి అంగన్వాడీ కేంద్రాల్లోనే మరి ప్రీ స్కూల్ ప్రవేశపెట్టి అంగన్వాడీ టీచర్లకు ఆయలకు కనీస వేతనాలు 26,000 అమలు చేసి అన్ని సౌకర్యాలు కల్పించి వారికి ఇతర డిపార్ట్మెంట్ల పనులు అప్పచెప్పకుండా ఆన్లైన్లో యాప్ల భారం తగ్గించి ఒకే యాప్ చేసి ఖచ్చితంగా ప్రీ స్కూల్ మీద దృష్టి పెట్టి వారికి ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా వారు ప్రీ స్కూల్ని సక్సెస్ చేసేవారు. ఇప్పుడు వేస్ట్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు మహిళలు కాబట్టి చిన్నారులు 3 నుంచి 6 సంవత్సరాల యొక్క లాలన పాలన చూసుకోవడం కూడా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఈజీగా ఉంటుంది. అదే గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ టీచర్లు మరి 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులకి వారి యొక్క ఆలనా పాలన, వారి యొక్క ప్రీ స్కూల్, వారి యొక్క భౌతిక అవసరాలు, వారి యొక్క అవసరాలన్నీ తీర్చాలంటే వారి వల్ల కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఈ 3 నుంచి 6 సంవత్సరాల అటువంటి చిన్నారులకి వారి యొక్క సైకాలజీ తెలుసు కాబట్టి వారు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు అయితే ఆ పని చేయలేరని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పీఎంశ్రీని, ప్రీ ప్రైమరీని, అదేవిధంగా మొబైల్ అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇక పీఎంశ్రీ స్కూళ్లపై ప్రభుత్వం అభ్యంతరం తెలియజేయకుండా కేంద్రానికి వంతపాడడం సమంజసమని నిలదీస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పీఎంశ్రీ స్కూళ్ల ఏర్పాటుపై ప్రభుత్వ వైఖరిని సిఐటియు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి తప్పుపట్టారు. కేంద్రం ప్రతిపాదనలకు గుడ్డిగా తలవూపడం సరికాదని, దీనివల్ల తెలంగాణలోని సుమారు 70,000 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళన చెందుతున్నారని ధ్వజమెత్తారు. పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేసి అందులోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కనీస వేతనాలు అమలు చేయాలని ధర్నా చేస్తున్నారని, సమ్మెలు చేస్తున్నారని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారని, మరి ఈ విధంగా అంగన్వాడీలను నిర్వీర్యం చేసి క్రమక్రమంగా అంగన్వాడీలన్నింటినీ రద్దు చేయాలని చూస్తున్నారా, లేకుంటే ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా గల్లీకొక, బజార్కొక అటువంటి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కాన్వెంట్ స్కూళ్ళకు పర్మిషన్ ఇస్తున్నారు. మరి 3 సంవత్సరాలు నిండక ముందే చిన్నారులని ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. మరి అలాంటి తరుణంలో మరి అంగన్వాడీ కేంద్రాలనే డెవలప్ చేసి అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ స్కూల్ ప్రవేశపెట్టి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేస్తే బాగుంటుంది. ఇక గవర్నమెంట్ స్కూళ్ళలో అదనంగా మరి నర్సరీ బోధించినందుకు విద్యా వాలంటీర్ని, ఆయాను నియమించే బదులు ఆ విద్యా వాలంటీర్కు ఆయాకిచ్చే వేతనమే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇక డిసెంబర్లో ఖచ్చితంగా తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ కూడా వస్తుంది. మరి ఆ రిపోర్ట్ కూడా అంగన్వాడీ కేంద్రాలకు నష్టం జరగకుండా, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కూడా తోడ్పడే విధంగా తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ఉండాలని కూడా ఆశిద్దాం. ఇక ఇప్పటికైతే అంగన్వాడీ యూనియన్ కూడా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరిపి మరి ప్రభుత్వాన్ని మరి ఐసీడీఎస్లకు ముప్పు లేకుండా, అంగన్వాడీ కేంద్రాలకు ముప్పు లేకుండా, అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు అమలయ్యే విధంగా చర్చలు జరిపి సానుకూల నిర్ణయం వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి. ప్రతి అంగన్వాడీ సమస్య పట్ల మన ఛానల్లో సపోర్ట్గా వీడియోస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.